ఎందుకంటే డాక్టర్స్ వేరే ఆప్షన్ నాకు లేదని చెప్పిర్రు. ఇది కూడా ఇప్పుడు మమ్మల్ని అనే వాళ్ళకి కూడా తెలియదు, ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా బయటపడుతుంది అంతే. ఇప్పటి వరకు కూడా మేము ఎవరికి చెప్పలే ఆ విషయం, మా ఇద్దరు పిల్లలకి మణికంఠకి తప్ప. సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. మణికంఠ గురించి 5 మంది ఎంత ఆలోచిస్తారు అంటే, నేను వచ్చిన తర్వాత నా కళ్ళల్లోకి వాటర్ వచ్చినాయి, ప్రామిస్గా చెప్తున్నా. ఏమైతుందంటే రాను రాను ఈయనకు కాళ్ళు మెలకల్లాగా పట్టేస్తుంది. ఎంత చేపించినా రావట్లేదు రాధిక, వద్దు వద్దు అని అన్నాను. నేను బతిలాడుతుండేదాన్ని, వస్తుందేమో అని. 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్ నేను వెయిటింగ్ చేస్తా, కానీ వస్తుందని ఒక్క మాట చెప్పండి సార్ అని ఏడ్చేసినాయి ఆ రోజు పోయి. అసలు అయితే ఎవరికి తెలియదు ఈ విషయం అనుకుంటున్నారు. ఈరోజు డబ్బుల కోసం పెట్టిర్రు వీళ్ళు యూట్యూబ్ ఛానల్. ఎందుకు వీళ్ళకి అవసరమా? ఇంత ఇల్లు ఉందంటే ఇది రెంట్ హౌస్. అసలు ఫుల్ హ్యాపీ నాకు. నేను చేసిన కాస్త వాళ్ళ డాడీ రాగానే ఫోన్ చేసి పిలిపించిన పైకి, పిలిపించి ఫ్యాన్ బంద్ చేస్తుండే, చూడు చూడు అన్నాను. అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు మీరు? చేసే కంటెంట్ ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ గురించి చేశాను. ఏం చేస్తున్నావు? మనీ సేవ్ చేస్తుండు. ఓకే, మాస్లో వేసుకుంటాడు నన్ను అడిగి. ఓకే, అంటే ఇట్లాంటి పిల్లలకి ఎందుకు ఈయన స్కూల్ పంపిస్తుర్రు, ఈయన చదువుకొని ఏం ఉద్ధరిస్తాడని. డోర్ తీయడం కూడా నేర్పించా, ఎందుకంటే నాకు బీపీ డౌన్ అప్పుడప్పుడు కింద పడతా, పిల్లలు ఉంటారు ఉండరని వాళ్ళ డాడీ వస్తే డోర్ తీయడం కూడా నేర్పించా, తీస్తాడు. ఏంది సెలబ్రిటీ అయిపోయినా మణికంఠ మొత్తానికి? ఇంకొక ఇన్ఫెక్షన్ అయిపోయినా. అమ్మా అమ్మా నీ పశువాన్ని అమ్మా, నువ్వే లెక్క అమ్మా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీకు పరిచయం చేయబోతున్నా. అంటే అన్నీ ఉన్నా, అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా పనులు చేయలేకపోతున్నారు, అమ్మ నాన్న మాట వినలేకపోతున్నారు. అట్లాంటిది ఒక కొడుకు గురించి తల్లి పడుతున్న బాధను ఒక యూట్యూబ్లో నేను చూడడం జరిగింది. సో ఆ యూట్యూబ్ వాళ్ళ నంబర్ తెలుసుకొని వాళ్ళ ఇంటి వరకు రావడం జరిగింది. సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతారు. ఎందుకంటే ఆ పర్సన్ అంటే వికలాంగుడు అయినా సో అంటే ఏదో ఒకటి సాధించాలని తనలో కనిపిస్తుంది. అంటే తన వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఏదో ఒకటి సాధించాలి, నేను ఏదో చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. సో వాళ్ళ అమ్మ కూడా అంతా తనకి తోడ్పాటుతో ఉండి, అంటే ఏదో ఒకటి నా కొడుకుని ఏదో ఒకటి చేపిద్దామని చెప్పి తను కూడా చాలా సహాయపడుతుంది. అంటే తనకి చిన్నప్పటి నుంచి 11 months ఉన్నప్పటి నుంచి సో ఇట్లా ఉంది అని చెప్పేసి తెలిసినప్పటి నుంచి ఇప్పుడు తనకి ఐ థింక్ 20 years ఏమో దగ్గర. సో నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు చెప్పారు, ఆ 20 yearsలో ఒక కొడుకు గురించి తల్లి పడుతున్న బాధను మీకు చూపేయాలని చెప్పేసి నేను ఇంత దూరం రావడం జరిగింది. సో మణికంఠ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు ఎవరో మీకు అర్థమవుతుంది. సో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో మన ముందే కూర్చున్నారు మణికంఠ వాళ్ళ పేరెంట్స్. సో హాయ్ అమ్మ, సో ఎలా ఉన్నారు? సో అంటే నేను యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గురించి నేను చాలా తెలుసుకున్నాను. సో మీ ఇంటికి రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, సో మణికంఠ గురించి జనాలకు చెప్దాం. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇళ్ళల్లో ఉన్నారు. సో వాళ్ళకు దీని ఇన్స్పిరేషన్
అంటే మీరు కూడా ఏదో ఒకటి చేపిద్దాము తను కూడా ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి ఆ వీడియోలలో అర్థమవుతుంది. ఎందుకంటే రీల్స్ చేయడం కానీ యాక్టింగ్ కానీ అంటే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా నేను ఇంతే అని అనుకుంటారు. సో అట్లా అనుకోకుండా మీరు ఏదో ఒకటి చేపేయాలని చెప్పేసి మీరు కానీ తను కూడా ఏదో ఒకటి చేయాలని తను. సో ఇది నన్ను అయితే ఇంప్రెస్ చేసింది చాలా. దాంతోపాటు నాకు చాలా బాధ వేసింది. సో మిమ్మల్ని మీకు ఫోన్ చేసి నేను మాట్లాడినప్పుడు కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఎట్లా హెల్ప్ చేస్తారు ఏంటి అన్నప్పుడు సో ఇంటికి వచ్చినాక నేను స్వయంగా నేను చూస్తే సో తన కోసం వాళ్ళ ఇంట్లో మొత్తం 5 మంది. సో 2 కూతుర్లు 1 కొడుకు వాళ్ళ 2 పేరెంట్స్ మొత్తం 5 మంది. మణికంఠ గురించి 5 మంది ఎంత ఆలోచిస్తారు అంటే నేను వచ్చిన తర్వాత నా కళ్ళల్లోకి వాటర్ వచ్చినాయి. ప్రామిస్గా చెప్తున్నా. అంటే వాళ్ళు మాట్లాడేది కానీ మణికంఠకి చెప్పడం కానీ సో మణికంఠ జస్ట్ సౌండ్ చేస్తేనే భయం పడతాడు. సో వాళ్ళ చిన్న చెల్లె వచ్చి చెప్తుందనమాట. అక్కైనా చెల్లెనా? చెల్లి. సో తన చెల్లె వచ్చి చెప్తుంది అన్నయ్య సౌండ్ వస్తే నువ్వు భయపడకు అని చెప్పి ముందే వెళ్ళి చెప్పింది. ఏం చెప్తున్నావు అమ్మ అంటే అన్నయ్య భయపడతాడు అందుకే ముందే చెప్తున్నా అని చెప్పేసి చెప్తుంది. అసలు వీళ్ళ ఫ్యామిలీని చూస్తే నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. సో ఇంకెందుకు ఆలస్యం వీళ్ళ స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఎప్పటి నుంచి ఇట్లా? బాబు 6 months నిండాక 7 months పడగానే 2వ రోజుకు పుట్టాడు. ఓకే. ఉమ్మనీరు పోతుందని డెలివరీ చేస్తే ఇక వీక్ ఉన్నాడు. అప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళారు. ఎంబడే పుట్టగానే ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళారు లక్ష్మీ చిల్డ్రన్ హాస్పిటల్కి. అక్కడ ఇంక్వేటర్లో పెట్టారు. ఓకే. కేజీ 350 గ్రాములు పుట్టిండ. ఓకే. మా దగ్గర పిల్లల డాక్టర్ భూమిరెడ్డి గారు అండి. ఆయన ట్రీట్మెంట్ ఇక్కడ కాదు ఎక్కడ పోయినా లేదు, మీరు ఒక నైట్ వరకు ఇక్కడ ఉంచుకొని మీరు తెల్లారి హైదరాబాద్ కంటే ఎక్కడికైనా తీసుకెళ్ళారు అంటే సరే నైట్ వరకు ఉంచేసి తెల్లారి ఏమంటే హైదరాబాద్ లక్ష్మీ చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు అన్నట్టు. తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ వారు కూడా ఏ రోజు ట్రీట్మెంట్ ఆ రోజే చెప్తాం. 15 రోజుల వరకు ఉండాలి అని చెప్తే ఆ 15 రోజులు ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని తీసుకొని వచ్చేసింది. ఓకే. జరిగిందండి. ఇక అప్పటి నుంచి కూడా ఇక నెలకొకసారి హైదరాబాద్ పోయి మెడిసిన్ రాపించుకొని రావడం చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఏమైతుందంటే రాను ఈయనకు కాళ్ళు మెలకల్లాగా పట్టేస్తుంది. మెలకలు రావడం, ఇట్లా ముడుచుకొని పండుకోవడము, ఇట్లా మనలాగా చేతులు సాపుకోకుండా ఉండడం, పిడికిలు పట్టడం ఇలాంటివి చేస్తుండే. ఇది ఎందుకు వస్తుందో ఏందో అని అందులోటి మళ్ళీ ఈయనకు ఆక్సిజన్ శ్వాస పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటే కూడా ఆ 15 రోజులు ఆక్సిజన్ ఇలా పెట్టి అది నేను ప్రాబ్లమ్స్ మళ్ళీ చెకప్ పోయినాను. ఇలా ఉంటాయి అంటే మళ్ళీ ఆయనకు మెడిసిన్ ఒక 3 నెలల దాకా వాడిన తర్వాతకి మళ్ళీ వాళ్ళు స్కానింగ్ తీసినాక చెప్దామని చెప్పారు నాకు. ఓకే. అది ఫస్ట్ ఏం చేసినామంటే కళ్ళకు ఆక్సిజన్ వల్ల ఇబ్బంది పడుతుందని కళ్ళకు టెస్టులు చేయించి కళ్ళకు టెస్టులు చేయించి మెల్లకన్ను లాగా వచ్చేసింది నాకు. ఓకే. మెల్లకన్ను రాకుంటే మళ్ళీ అది స్పెట్స్ పెడితేనే కరెక్ట్ వస్తుంది అద్దాలు అని అద్దాలు పెట్టి చేసిన. ఇప్పుడు మెల్లకన్ను ఏం లేదు కదా? ఇప్పుడు పోయింది. పోయింది. అప్పుడు ఉండేది అన్నట్టు పోయింది అన్నట్టు అద్దాల వల్ల ఆయనకు పోయింది. ఇక పోయిన తర్వాతకి ఇక నడక అనేది రావట్లేదు, కాళ్ళు ముడుచుకొని పంతుండు చేస్తుండు. ఇక అంతే అని ఒక 3 నెలల తర్వాతకి మళ్ళీ ఇక మెడిసిన్కి పోతూనే ఉన్నాం వస్తూనే ఉన్నాం. ఆడ డాక్టర్ గారు శ్రీనివాస్ మూర్తి అని మనని ఇంట్లోనే ఇట్లా చేతులతోటి మనల్ని నిమ్మలంగా మీరు అనుకోండి ఇట్లా చెయ్యండి అని ఫిజియోథెరపీకి సంబంధించిన కొంచెం ట్రీట్మెంట్ మాకు చెప్పిండు అన్నట్టు. చెప్తే మేము ఇంటి దగ్గరనే రోజు ఉదయం సాయంత్రం నిమ్మలంగా చేయాలి బాబు, ఎందుకంటే నరాలు సన్నగా ఉంటాయి కాబట్టి మనం అంత టైట్గా చేయకూడదు అని మళ్ళీ అందులోటి ఆయనకు టాబ్లెట్ ఏవి టాబ్లెట్లు అని ఇచ్చినాను. ఆ టాబ్లెట్లు వేయాలి అని నొప్పి వస్తుంది. అయితే ఇప్పుడు మీరు 11 months ఉన్నప్పుడు మీరు గుర్తుపట్టినా అన్నారు ఇట్లా అవుతుందని. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా చేయగలమని చెప్పేసి చేయమని చెప్పారా? ఫిజియోథెరపీ చేయించమన్నారు. అప్పుడు మెడల్ ఇట్లా పడేసేవాడు, మొత్తం ఇట్లా పడేసేవాడు, ఇట్లా స్ట్రైట్గా ఉండకపోయేటోడు. కాళ్ళు కూడా మొత్తం ఇట్లా ఫోల్డింగ్ ఉండే, అసలు ఇట్లా లేవు. అంటే ఫిజియోథెరపీ వల్ల కొంచెం బెటర్ ఇప్పుడు చాలా రావడం ఇక ఎక్స్రేలు తీయడం చేయడం జరిగింది. ఇక జరిగిన తర్వాతకి అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఫిజియోథెరపీ స్వీకార్ ఉపకారాన్ని సికింద్రాబాద్లో చేయించారు. ఓకే. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని రోజులు మీరు ఇలా ఉంటే మంచిగా ఉంటుంది అని అంటే అక్కడ ఫిజియోథెరపీ చేయించుకొని వచ్చి మళ్ళీ రావడం పోవడం మెడిసిన్ వాడడం ఆడ హనుమంతరావు డాక్టర్ గారు
జరగడం, ఈయన కొంచెం మెడలు ఇట్లా వంగేయడం, వాటికి మెడిసిన్ వాడడం, కొంచెం సులులాగా దానికి మెడిసిన్ వాడడం. ఇక రాను కొంచెం బెటర్ ఉండు ఇప్పుడు అప్పటికంటే. అది కూడా అప్పుడే ఆపరేషన్ చేయించేసి గజ్జలలో మడతలల్లా ఇట్లా కూడా ఆపరేషన్ చేపించాక ఫోల్డింగ్ పోయింది. ఫోల్డింగ్ అనేది కొంచెం తగ్గింది, ఈ కాళ్ళు కూడా ఇట్లా చక్కగా రావడం. అప్పుడు ఇట్లా వంగేది అన్నట్టు, నరం టైట్ గా వచ్చేసింది ఇక్కడ మడతలల్లా. దానికి ఆపరేషన్ చేయించిన తర్వాత కొంచెం ఇక కంటిన్యూగా ఫిజియోథెరపీ చేయించుకుంటూనే వస్తూనే ఉన్నాం. చేపించాము. మళ్ళీ పాప పుట్టింది. నెక్స్ట్ 1 year తర్వాత పాపకు గ్రానమర్రి వస్తే అది ఆపరేషన్కి పోయినాము జిఎస్ఆర్ హాస్పిటల్. అయితే ఈయనకి ఫిజియోథెరపీ బ్రేక్ అయిపోయింది. 6 months బ్రేక్ అయిపోయింది, 6 months 8 months బ్రేక్ అయిపోయింది. అయ్యాక మళ్ళీ ఆమె క్యూర్ అయినాక మళ్ళీ ఈయనకి చేపిస్తే మళ్ళీ నరాలన్నీ ఇట్లా పెట్టుకొని ఇట్లనే వీక్ మనకంట ఇట్లనే ఇక మళ్ళీ ఇట్లా రాలే. ఇంకా మళ్ళీ ఫిజియోథెరపీ మళ్ళీ 2 years చేపిస్తే మళ్ళీ వచ్చింది. చేపించకపోతే డాక్టర్ అన్నాడు మళ్ళీ ఎంత చేపించినా రావట్లేదు కదా, ఏమొద్దు ఇంకా అని అన్నాడు. అస్సలు పుట్టుకతో వచ్చింది రాదు అని అన్నారు. ఇక వదిలిపెట్టేసిండు మా సార్, వద్దు అని. ఇక ఎంత చేపించినా రావట్లేదు రాధిక, వద్దు వద్దు అని అన్నాను. నేను బతిలాడుతుండేదాన్ని వస్తుందేమో అని. అయితే లాస్ట్ ప్రయత్నం చేద్దాము ఒక్కసారి, 5 years దాటాక ఇది. అయితే చేపిద్దామని అంటే ఇక్కడ అంత కరెక్ట్ డాక్టర్ లేరు, ఫిజియోథెరపీ డాక్టర్స్. ఇక్కడ విజయలక్ష్మి హాస్పిటల్ దగ్గర సాయిశ్రీ క్లినిక్ ఉంది, సతీష్ సారు అప్పుడే పెట్టాడు. ఇంకా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నడవడని అంటున్నారు, ఎట్లా చేసి మీరే నడిపియాలి. నేను ఎమ్మడే అడుగుతలేను మిమ్మల్ని. 1 year కాదు, 2 years కాదు, 5 years నేను వెయిటింగ్ చేస్తా, కానీ వస్తుందని ఒక్క మాట చెప్పండి సార్ అని ఏడ్చేసినాయి. ఆ రోజు పోయి ఏడ్చినాక సార్ అన్నాడు, సార్ నేనైతే నమ్మకం ఇవ్వట్లేను, కాకపోతే వస్తుంది. ఏమైందంటే చేసేదానికి మంచిగా ఉంది కదా, మనకు సహకరిస్తుండు, అయితే మనకు సపోర్ట్ చేస్తుండు కదా, వస్తుంది అని అన్నాడు. ఇంకా అట్లా సార్ కూడా మాకు తక్కువ తీసుకున్నాడు అమౌంట్, అందరికీ తీసుకున్న దానికన్నా మాకు తక్కువ చాలా. మేడం చేయండి అని ఇక చేయించుకున్నామండి. అక్కడ చేయించుకున్నాక ఇంకోసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేది ఉండే ఆమెకు, మళ్ళీ ఆపరేషన్కి. అప్పుడు 6 months, అప్పుడు 3 months ఆపినాం. 3 months ఆపేసరికల్లా ఈయన ఏమైంది, ఇక్కడ ఇక పడుకొని మళ్ళీ అట్లనే అయ్యిండు. మళ్ళీ వెళ్ళి సార్ ఎట్లా చేసి నడిపియాలి అని అంటే ఇంకా నడిపించిండు. ఒకటి మేము రమేష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ప్రతిమ హాస్పిటల్లో, నాకు గైనకాలజిస్ట్ మేడం. ఆ మేడం తోటి నువ్వు అసలు ఎందుకు వీక్ అవుతున్నావు, నీకేం దేవులాట ఉంది, నీకేం బాధ ఉంది, నాతో చెప్పు తల్లి అని ఇట్లనే దగ్గర తీసుకుని నా కొడుకు నడవాడు మేడం, పాపడు ఇట్లా ఉంది అని ఏడ్చేసరికల్లా నేను సార్కి చెప్తాను, నువ్వు ఎందుకు బాధపడకు, ఏడవద్దు అన్నది అని. ఇంకా సార్కు రమేష్ డాక్టర్కి చెప్తే రమేష్ డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడితే మేడం చెప్పింది అన్నాడు అని ఆమె డైరెక్ట్ మేడం నెంబరే ఇప్పుడు వాడే వరలక్ష్మి మేడం నెంబర్ ఇచ్చేయండు సారు, పర్సనల్గా మాట్లాడండి అని. ఇక మాకు అపాయింట్మెంట్ ఏం లేదు, డైరెక్ట్ ఫోన్ చేసినాం. 5 months అయ్యాక రమ్మన్నారు. వెళ్ళినాక మంచి మెడిసిన్ మేడం వస్తుందా మేడం రాదా, అసలు రాదని అన్నారు. ఫిజియోథెరపీకి వస్తుందానంటే నడిపించినాం సార్. నడిపిస్తే ఇక ఏమైంది, నా అడుగులు వేస్తున్నాడు, ఉంది మూమెంటు, కానీ మీరు ఏం చేశారంటే కరెక్ట్ ఫిజియోథెరపీనే మాట్లాడుకోవాలి, మామూలుగా చేపియొద్దు అని అన్నది. మళ్ళీ సతీష్ సార్ దగ్గరికి వచ్చి, లేదు సార్ మీరే చేస్తే కరెక్ట్గా వస్తుందంట, మీరే చేయాలి, ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, మీరు నాకు మనకంట నడిచేటట్టు చేయాలి సార్ అని అడిగితే మేడం తొందర అయితే నేను చెప్పలేవను, వస్తుంది కానీ తొందర చెప్పలేవని అన్నారు. అంటే ఇంకా చేసింది సార్. నరాలు ఫ్రీ అయిపోయినాక మనకు బలం వాటికి
తీసుకెళ్ళిన ఇంకా. కానీ మీరు ఫిజియోథెరపీని నమ్ముకొని మంచి పని చేసారు. ఇక నిజం చెప్పాలంటే క్యూర్ అవ్వకుండా వస్తున్నాడు కదా. అదేమో ఇక అట్లనే ఎంత ఇబ్బంది అయినా అప్పుడు నాకు హెల్త్ బాగాలేకుండే, బోన్ కూడా బ్యాక్ పెయిన్ ఇట్లా నరము ఇట్లా అయిపోయింది, బ్యాక్ డిస్క్ అయినా కూడా వద్దు అనేటోడు. అయినా తీసుకెళ్ళిన వద్దు, మళ్ళీ నేను అడ్డం పడితే వాడికి ఇబ్బంది అవుతుంది. రేపు నేను ఈరోజు కడుగుతున్నా చేస్తున్నా, రేపు నా కొడుకు కవర్ చేస్తారా, ఆయనకు సేమ్ ప్రాబ్లం నాకు సేమ్ ప్రాబ్లము, నడువు నొప్పి. వద్దు, మన తర్వాత ఎవరు చేయలేవరు, మళ్ళీ ఇటు వచ్చి చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు, వాడికంటూ వాడు నిలబడి వాడి బాత్రూమ్ వాడు పోయి వస్తే చాలు అని అనుకొని ఫస్ట్ తీసుకుపోయినాక మళ్ళీ క్లినిక్కి 9 months తర్వాత నువ్వే నా రాధిక అసలు మనకంటే నన్ను అడిగిర్రు అందులో. అప్పుడు ఇట్లా రెట్ట పట్టుకుంటే నడిచిండు సార్. ఓకే, నడిచేసరికి నాకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయి వీడి వల్ల నేను 5 years ఆపుకున్నా మెడిసిన్ వాడి. చేపిస్తా అంటే వద్దు వాడు వెనక పడతాడని ఆపుకున్నా. సీరియస్ అయింది. సీరియస్ అయినాక చేయించాలని చేయిస్తే 1 year రెస్ట్ తీసుకోవాలి, ఓపెన్ సర్జరీ చేయించుకున్నా. ఇక మళ్ళీ 3 months తర్వాత నేను పెట్టినాం కానీ సార్ని నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు, నెల చేసిన కానీ లేదు. మళ్ళీ ఇక ఆపినాం. అప్పుడు ఆ దెబ్బతోటి ఆపి 1 year మీద 2 నెలలకే ఇక ఆపరేషన్ చేయించుకున్నాక మా సారుకు షాపుకు పోయింది చూసి నేనే స్టార్ట్ చేసిన. ఇక చెప్పుకోకుండా ఆయన షాపుకు పోవడము, నేను ఎక్సర్సైజ్ చేయించుకోవడం చిన్నగా. అసలు ఈ కాలుకు చేపిస్తే చేయికి చేపిస్తే నాకేమైనా నడుముకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, కడుపులో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఫస్ట్ చిన్నగా చేస్తా చిట్టి, ఏమైనా ప్రాబ్లం అయిందనుకో డాడీతో చెప్పకు అన్న చిన్న పాపకు చెప్పిన. ఇక అయితే చెప్పండి మమ్మీ అని అన్నది. అట్లా స్టార్ట్ చేసినందుకు మాత్రం మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడైతే హ్యాపీ. ఇంకా కొంచెం నడవాలి మణికంఠ. లేదు మణికంఠ పక్కా నడుస్తాడు. అంటే తను కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. కానీ మీరు ఈ 19 సంవత్సరాలు సో ఆయనను మీరు ఏదో ఒకటి చేయాలి నడిపియాలని మీరు కృషి చేస్తున్నారు చూడండి. అసలు మీకు పాదాభివందనం చేయాలని నేను ఫిజియోథెరపీ మీదనే నమ్మకం పెట్టుకున్న పట్టు. ఇక అసలు అయితే ఎవరికి తెలియదు ఈ విషయం అనుకుంటున్నారు. ఈరోజు డబ్బుల కోసం పెట్టిర్రు వీళ్ళు యూట్యూబ్ ఛానల్. ఎందుకు వీళ్ళకి అవసరమా, ఇంత ఇల్లు ఉందంటే ఇది రెంట్ హౌస్. నేను ఒకటి చెప్తా, ఎవరో ఇది అనుకుంటే మనకు అవసరం లేదు, వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అవునా? సో ఇప్పుడు మణికంఠ తోటి నేను మాట్లాడతా. హాయ్ మణికంఠ. సో ఎలా ఉన్నావు? బాగున్నా. సో మమ్మీ వాళ్ళు ఇప్పుడు మమ్మీ స్టోరీ చెప్పింది కదా, అర్థమైందా నీకు? అర్థమైందా? ఎప్పుడన్నా చెప్పిందా నీకు స్టోరీ ఇట్లా? చిన్నప్పుడు చెప్పిందా? ఏమని చెప్పింది మమ్మీ నీకు? నువ్వు ఎక్సైజ్ చేసే నడుస్తావు, ఎక్సైజ్ చేసుకో అని చెప్పింది. ఓకే, రోజు నేను అర్థం చేసుకుంటున్నా. ఇప్పుడు నేను 15 బెంచ్ ఎక్కుతున్నా, సొంతంగా అదే సొంతంగా చేసి నిలబడుతున్నా. ఓకే నిల్చోని. ఓకే, అంటే ఏదైనా సపోర్ట్ ఉండాలి అంతే. ఇట్లా ఇక్కడ టచ్ కు మనం ఏదన్నా ఇట్లా ఆనిస్తే నిల్చోగలుగుతాడు. బంద్ చేస్తుండు, వేస్తుండు. ఆ రోజు అసలు ఫుల్ హ్యాపీ నాకు. నేను చేసిన కాస్త వాళ్ళ డాడీ రాగానే ఫోన్ చేసి పిలిపించిన పైకి, పిలిపించి ఫ్యాన్ బంద్ చేస్తుండు, చూడు అన్నాను. ఆపరేషన్ అయినాక ఇక నేను ఖాళీగా ఉంటాడు ఇట్లే అని నేను ఒక్కొక్కటి మిషన్ కొనుక్కున్నాను. ఫిట్నెస్ బెంచ్, సైకిల్ అలాంటివన్నీ ఆర్డర్లు పెట్టుకొని చిన్న ఒక్కొక్కటి అన్ని చిల్లర తీసుకోము ఇంట్లో. క్లినిక్ పోకుంటూ ఇంట్లోనే వీలుగా చేసుకోవడం మొదలుపెట్టింది. ఓకే, అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు మీరు? నేను ఎందుకు అనుకున్నా అంటే క్యాంపుకు వెళ్ళేదాన్నండి. ఇట్లాంటి పిల్లలు చాలా మంది వచ్చేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి వెళ్ళేటోళ్ళము. పెద్ద మీ అంత ఉన్నోళ్ళని కూడా ఇట్లా భుజాల మీద వేసుకొని వస్తున్నారు. అయితే నేను అడిగిన, అన్న మీరు ఎక్సర్సైజ్ చేయించవచ్చు కదా అన్న, మా మణికంఠని చూడండి నేను చేపిస్తున్నా అంటే, నువ్వు ఇన్ని రోజుల నుంచి చేయించినావు నడుస్తున్నాడా అన్న అన్నారు. అన్న ప్లీజ్ అన్న చేయించండి అన్న. లేదమ్మా మేము సంవత్సరం చేయించినాం, మేము చేయించాము అన్నారు. ఫ్రీగా కూడా ఉంటుంది అని అంటే ఒప్పుకోలే. మా సార్ని పోవడం రావడం ఏడవడము ఇదవుతుంది. ఆడికి పోయి వస్తే అసలు అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు అంటే ఓకే
అమ్మాయిలను చూస్తే ఇక నేను ఏడ్చేదాన్ని అసలు ఇక ఘోరమైన పరిస్థితి. అసలు క్యాంపు పోయినప్పుడల్లా మాకు మస్తు బాధ. అంటే మేము మా బాబుని నేను చేయించగలిగా నా శక్తి కొద్ది నేను చేపిస్తుంటే మామూడు ఇలా ఉండు, వాళ్ళు పొలం పళ్ళు తిరిగిపోతుంటారు, వాళ్ళు పోయి ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోతుంటారు అంట. వాళ్ళకు కూడా బాధే కదా, మోషన్ పోయినా యూరిన్ పోసినా వాళ్ళకు ప్రాబ్లమే. ఇప్పుడు మనం ఇంత నీట్గా ఉంటేనే వీడు ఒక ఉన్నాడు వాళ్ళ పనికి అని నేను అన్నా. ఎట్లా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా, నలుగురికి తెలుస్తుంది మనం హెల్ప్. అంటే అప్పటి నుంచి క్యాంప్ అని మాట్లాడుతున్నారు కదా, క్యాంప్ అంటే ఏంటి? అక్కడికి ఎవరెవరు వస్తారు? ఇట్లాంటి పిల్లలే వస్తారు, మొత్తం కాళ్ళు ఇట్లా లేని పిల్లలే వస్తారు. క్యాంప్ అంటే 1 yearకి ఒకసారి వీళ్ళకు కిట్స్ ఇస్తారు. ఇది చేపిచ్చే ఎక్సర్సైజ్వి, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్ మొత్తం ఇస్తారు అన్నట్టు, బ్యాటరీ సైకిల్స్ కనుక అట్లాంటప్పుడు చూసి ఇక ఈ ఛానల్ పెట్టాలి అని స్టార్ట్ చేశాక కూడా చాలా మంది మణికంఠని చూసి మేము ఇంప్రెస్గా అదే చూసి చేసుకుంటున్నాము, మాకు ఇన్స్పిరేషన్ అని అంటున్నారు. ఇన్స్పిరేషన్ అంటున్నారు. అయితే ఇంతవరకు అసలు ఇట్లా మాట్లాడతాడు మణికంఠ, ఇట్లా నడుస్తాడు అని అనుకున్నారా మీరు? ఫస్ట్ హోప్స్ లేకుండే, తర్వాతకి ఎక్సర్సైజ్ చేయించినాక ఎప్పుడైతే కాళ్ళు మెలకలు తీసిండో అప్పుడు వచ్చింది. మెడల్ నిలబెట్టడం వచ్చింది. సో అంటే ఫస్ట్ మెడల్ ఇట్లా పడిపోయి ఉంటుండేనా? మొత్తం ఇట్లనే ఇక. ఓకే. సో మణికంఠ స్కూల్కి వెళ్తున్నావా? 7th వరకు కంటిన్యూగా పోయినావు. ఏ స్కూల్? బాయ్స్ స్కూల్. అంటే రోజు మీరే తీసుకెళ్తుండేనా అమ్మా? మా సారు మార్నింగ్ పంపించి వస్తే అందులో పెట్టినా కూర్చోబెట్టి వస్తా. మధ్యాహ్నం లంచ్ టైంకు వాళ్ళ అమ్మ పోయి తినిపించేసి ఒకవేళ వాష్రూమ్ అది వస్తే ఒకవేళ స్కూల్ డైపర్ వేసి పంపిస్తాం, మార్నింగ్ వేసి పంపించి మళ్ళీ మధ్యాహ్నం మార్చుకొని మళ్ళీ మంచిగా బట్టలు వేసి మళ్ళీ సాయంత్రం తీసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం దానికి ఆగేది. మళ్ళీ ఆయమ్మకు పట్టాలంటే పట్టారు కదా, అంటే చీదరించుకుంటారు వాళ్ళు కూడా. ఏం చీదరించుకోలేదు కానీ ఒక్కొక్కసారి పోసుకొని అట్లా ఉండేటోడు. ఎందుకు ఇదంతా అని ఇంకా డైపర్సే మంచిగా తీసుకొని క్వాలిటీ వేసిన ఇక అప్పటి నుంచి టెన్షన్ లేదు, అమ్మయ్య చదువుకుంటాడా అనే ఫీలింగ్ వచ్చింది. అంటే 10th వరకు చదివించారు కదా, మళ్ళీ 8th 9th కంటిన్యూ చేయలేరా? ఎందుకు చేయలేదు? ఓకే. మళ్ళీ ఇక చదివించడానికి 10th 14, 15, 16 సంవత్సరాలు ఉంటారు కదా, ఏజీ ఎక్కువ అయిపోతుంది కదా అని ఓపెన్ 10th రాపించినాం. ఓకే. ఓపెన్ 10th రాసిండా? రిజల్ట్స్ వచ్చినాయా? రాలే, మొన్ననే అయిపోయినాయి. ఓకే. ఎట్లా రాసినావు 10th క్లాస్? పాస్ అవుతావా? సో అన్ని వచ్చా నీకు, చదవడం రాయడం అన్ని? సరే నేను కొన్ని క్వశ్చన్లు అడగలా? సరే 9th టేబుల్స్ వచ్చా? సరే 9th టేబుల్ చెప్పు. 9 1 9 9 0 18 9 0 27 9 4 36 9 5 45. ఓకే. 9 6 54. ఓకే. 9 7 63. 9 8 72. 9 9 81. వావ్. ఓకే. 9 10 90. ఓకే, వెరీ గుడ్. అదే నేను అందుకే స్లోగా వచ్చినా తనకు వచ్చిందంటే గ్రేట్ కదా. అసలు బాగా చెప్పిండు. ఎవరు నేర్పించారు నీకు 9th టేబుల్? నేనే నేర్చుకున్నాను, నేనే చదువుకొని కూల్గా నేర్పించాను. నువ్వే నేర్చుకున్నావు? నీకు సిస్టమ్ ఆపరేటింగ్ కూడా వచ్చంట కదా? వచ్చా? ఏమేమి వచ్చు? సిస్టమ్ ఆపరేటింగ్ ఏమేమి చేస్తావు? టీవీ చేస్తా, రిమోట్ బాగా చేస్తా, అన్ని చేస్తా. సెల్లులా పాడది, వీడియో సెట్టింగ్ చేస్తా, అన్ని చేస్తాను. మ్యారేజ్ అయినా బర్త్డేలు అయినా అవి సెట్ చేసి వీడియోలు పెడతాడు సెల్లు, కొత్త యాప్లు ఎక్కించి. ఓకే. సరే నీకు యాప్స్ అన్ని తెలుసా?
తెలుసా? కొన్ని తెలుసా? కొన్ని చేశాను. కొన్ని 2-3 పేర్లు చెప్పు. కైన్ మాస్టర్ బూ బింగో. మరి నీ ఛానల్ చెప్పవా? నీ ఛానల్ కూడా యాపే కదా, యూట్యూబ్ చెప్పవా? నేను మీ మణికంఠ. నువ్వు మీ మణికంఠనా? నేను మీ మణికంఠ. ఓకే, నేను మీ మణికంఠ. సో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఎట్లా అనిపించింది? మమ్మీ పెట్టిందా, నువ్వు పెట్టిపియాలనుకున్నావా? నేను పెట్టిపోయాలనుకున్నాను. ఓకే, అప్పటికి నీకు తెలుసా యూట్యూబ్ గురించి? నాకు తెలియదా? ఓకే, యూట్యూబ్ లో ఎక్కువ ఎవరి వీడియోస్ చూస్తావు? నేను చెప్పు, ఏం కాదు. చెప్పు, పేర్లు చెప్పు. ప్రీతి ప్రియ అక్క, ఓకే ఓకే నాకు నచ్చేవాళ్ళే నేను చూసుకుంటాను. ఓకే, నిజం చెప్పు, నువ్వు నేను వచ్చినా నా పేరు చెప్పినావు కదా? కాదు నిజం చెప్పు. కాదు అని. సరే, నా వీడియోలు 2 ఏ ఇంటర్వ్యూలు చూసినావో 2 చెప్పు. బరిలక్క, ప్రీతి ప్రియ చూసినా? ప్రీతి ప్రియ అంటే ఎందుకు అంత ఇష్టం ఆమె వీడియోలు? చేసే కంటెంట్ ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ గురించి చేస్తాను. ఓకే, ఒక తమ్ముడు అనుబంధం, ఓకే, అక్క అనుబంధం గురించి చేస్తాను. సూపర్ అసలు. ఓకే, అయితే నువ్వు వీడియోస్ చూసినావు. సో అయితే మీ ఇంట్లో ఇప్పుడు అక్క తమ్ముడు అనుబంధం గురించి ఉంటది కదా ఆమె వీడియోలల్లో. సో మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నీతో పాటు? నేను, మా మమ్మీ, మా పెద్ద సైడే, మా చిన్న సైడే. ఓకే, సో మీ ఇంట్లో అనుబంధం ఎట్లుంటది మరి? అన్న చెల్లెల అనుబంధం మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటదా? సో కొడతారా నేను వాళ్ళిద్దరు కలిసి? ఎప్పుడు కొడతాను. నువ్వు కొడతావా వాళ్ళని? నిజం చెప్పు. కొడతావు? కాదు, మమ్మీని కూడా ఒకసారి కొట్టినావు అంట కదా? కొట్టినావా? ఎందుకు కొట్టినావు? ఓకే, గుత్త ముక్కు వలిపోయిందంట కదా మమ్మీది? పగిలిపోయిందా? మరి ఎందుకు అంతగానం కొట్టినావు? ఓకే, నాకు బలం ఉంటుంది. ఓకే, నీకు ఎక్కువ బలం ఉంటదా? ఓకే, పెద్దగా అయినాక ఏమవుదాం అనుకుంటున్నావు? డ్రీమ్ ఏంది? నేను అన్నయ్య పేదలకు సాయం చేస్తా. ఓకే, వరకు సాయం చేస్తాను. నా వాళ్ళకు సాయం చేస్తా. ఇప్పుడు నేను మనీ సేవ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? మనీ సేవ్ చేస్తాడు. ఓకే, మనసులో వేసుకుంటాడు నన్ను అడిగి. ఓకే, అంటే ఇట్లాంటి పిల్లలకి. సరే, నీకు మనీ ఎవరు ఇస్తారు? దారి ఇస్తానే, లేకపోతే సరే అక్కడ నుండి తీసుకుంటా. అది ఓకే, తీసుకొని ఎందులో వేస్తావు? అందులో చేస్తాను. ఎందులో ఏముంది? ఉందా ఏదైనా? ఏది బాక్స్? తీయండి. ఇట్లా నోరు లేని పిల్లలు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి చేస్తాడు. ఇందులో రోజు అందులో వేస్తావా ఒకసారి? ఓకే, సో ఇందులో వేస్తావా? ఎన్ని డబ్బులు ఉన్నాయి ఇంట్లో? బానే ఉన్నట్టున్నాయి కదా నోట్లు. 3000 దాకా చేసిన. 3000 వరకు వేసినావా ఇంట్లో? అదే బానే కనిపిస్తున్నాయి నోట్లు. 100, 200, 500 నోట్స్ కూడా ఉన్నాయి కదా? అది బానే వేసిండు. ఓకే, నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 4000. 4000 వస్తుందా? సో ఏం చేస్తున్నావు పెన్షన్ డబ్బులు? ఇంత మమ్మీకి ఇస్తే మమ్మీ సేవ్ చేస్తుంది. ఓకే, సో అంటే నేను నిజం చెప్తున్నా, మీ అబ్బాయికి మీరు ఫిజియోథెరపీ చేసి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే నాకు తెలిసి 2-3 years బ్యాక్ ఇట్లా మాట్లాడుతుండనా? నీట్ గా రాకపోయేది, అస్సలు రాకపోయేది. ఇప్పుడు తను మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది, అంటే తను ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి, అంటే తన లాంటి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుని ఇప్పుడు అందులో డబ్బులు కూడా వేస్తున్నంటే అసలు ఆ థాట్ రావడమే చాలా గ్రేట్. నిజం చెప్పాలని ఇప్పుడు అన్ని ఉన్న వాళ్ళు ఈ థాట్ రాదు, అంటే మేమే తిని మేమే మా ఫ్యామిలీ మాది అని అనుకుంటారు. బట్ ఇట్లాంటి పర్సన్ తన గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంది. అంటే తన పడిన బాధ వేరే వాళ్ళు పడొద్దు అన్నట్టు, వాళ్ళకి ఏదో యూజ్ అవ్వాలన్నట్టు చేస్తున్నాడు. సో నువ్వు ఇట్లాగే చెయ్యాలి, ఇంకా నువ్వు నడవాలి. మమ్మీ ఏది చేపిస్తే అది చెయ్యి. ఫిజియోథెరపీలో నువ్వు పెయిన్ వస్తుందా ఏదైనా చేసినప్పుడు? పెయిన్ ఏం రాదు కదా? సరే, నేను మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు నువ్వు రాయాలి. రాయడానికి వస్తుందా నీకు? రాయడానికి వస్తుందా? చిన్నగా రాస్తావు. ఓకే, సో రాయడానికి రావాలి. నువ్వు ప్రాక్టీస్ చేసుకో, నీకు పెయిన్ వచ్చినా. ఓకేనా? ఓకేనా? సో రాసుకోవాలి, చదువుకోవాలి. నువ్వు టేబుల్ చెప్పిన బాగా అనిపించింది.
అంటే ఇట్లా ఉండి కూడా నువ్వు టేబుల్ చెప్పినావు అంటే చాలా గ్రేట్. చాలా మందికి రావు. 10th క్లాస్ డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా టేబుల్ రావు తెలుసా నీకు? ఎగ్జాంపుల్ నాకే రాదు టేబుల్, నిజం చెప్తున్నా. సో నీకు అవునా? సో నీకు వచ్చిందంటే చాలా గ్రేట్ నువ్వు, సరేనా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా చదువుకుంటారా? చదువుకుంటారా? ఓకే. మీ ఇంట్లో ఎక్కువ ఎవరు తింటారు అన్నం? చిన్న చెల్లెనా పెద్ద చెల్లెనా నువ్వా? చిన్న చెల్లె నేను, పెద్ద చెల్లె అస్సలు తినదా? మరి తినమనాలే నువ్వు. ఎంత చెప్పి తినదు. ఓకే, తినదు. ఓకే, అన్ని ఆకులన్నీ వేస్తుంది. ఆకులు తినదు, అది ఆకుకూర. మమ్మీని ఎప్పుడన్నా బాధ పెట్టినావు? నేను ఎప్పుడు బాధ పెట్టినా. ఎప్పుడు బాధ పెట్టలేదా? మమ్మీ ఎప్పుడన్నా ఏడ్చిందా? నాకు తెలిసిన కానీ చెప్పి ఏడవలేదు. ఒకసారి నన్ను తిట్టిదని వేసిందన్న, అంతే. ఎవరు తిట్టిరు? కూడు పంపిస్తుంది, ఎందుకు పంపిస్తారు? ఏం పంపిస్తారు? కూడు పంపిస్తుంటే ఎందుకు పంపిస్తారు అని. ఈయన చదువుకొని ఏం చేస్తాడు, ఈయన చదువుకొని ఏం చేస్తాడు అన్నారు. అప్పుడు స్కూలు పంపిస్తుంటే ఎందుకు ఈయన స్కూలు పంపిస్తుర్రు, ఈయన చదువుకొని ఏం ఉద్ధరిస్తాడని అని అన్నారు. వాళ్ళ ముందరనే నేను వీరిని మంచిగా ఫిజియోథెరపీ చేయించి కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడి చూపించాలనేదే పెట్టుకున్నాయి. కానీ నేను ఇప్పుడు మమ్మీ ఒక మాట అన్నది, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా అన్నారు కదా అందరూ, వానికి ఎందుకు స్కూలు, వాడికి ఎందుకు చదువు అని. సో వాళ్ళు అన్నది దానికి వ్యతిరేకంగా నువ్వు చేయాలి. అంటే నువ్వు మంచిగా చదవాలి, నువ్వు మంచి జాబ్ రావాలి. సో వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరికి రావాలి, అట్లా క్రియేట్ చేసుకోవాలి. నువ్వు చెయ్యాలి, పక్కా చేయాలి. మంచిగా చదువుకో. ఓపెన్ 10th అయిపోయిన రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఇంటర్ రాయి, దాని తర్వాత డిగ్రీ చేయి, ఏదైనా జాబ్ కొట్టు నువ్వు, సరేనా? ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, నా సైడ్ నుంచి ఏమైనా అయితే నీకు చేస్తా, సరేనా? కానీ మమ్మీకి డాడీ వాళ్ళు నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతురు. నిజం చెప్పాలంటే చాలా మంది ఇట్లాంటి పిల్లల్ని పేరెంట్సే వదిలేసుకుంటారు, తెలుసు కదా? ఎందుకంటే నువ్వు ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి, నువ్వు ఏజ్ వచ్చింది కాబట్టి నీతో నేను చెప్తున్నా. సో అమ్మ ఇంతగానం కష్టపడుతుంది, ఇంత ఏజ్ వచ్చినా కానీ వాష్రూమ్కి వెళ్ళాలని అని అమ్మనే వస్తుంది కదా నీ వెంట. సో వీళ్ళిద్దరూ చాలా కష్టపడుతున్నారు నీ గురించి. నువ్వు ఏదో ఒకటి సాధించాలి, సరేనా? పక్కా సాధించాలి. నేను నీ గురించి అంత లాంగ్ నుంచి నీ గురించి ఎందుకు వచ్చినా అంటే ఇట్లాంటి పర్సన్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో మణికంఠను ఇట్లనే వదిలేయద్దు, మణికంఠకి ఇంకా పుషప్ ఇవ్వాలి. సో మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఏదో సాధిస్తాడు మణికంఠ అని చెప్పేసి నేను వచ్చిన. సో నేను వచ్చిన దానికైనా విలువ ఉండాలి, మమ్మీ వాళ్ళు ఇంత చేసిన దానికైనా కానీ విలువ ఉండాలి. నువ్వు మంచిగా చదువుకో, సరేనా? చెయ్యాలి, పక్క నువ్వు జాబ్ కొట్టాలి. ఓకే. సో ఇప్పుడు అమ్మ అంటే చాలా మంది ఇట్లా అంటా ఉంటారు కదా, నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు. సో ఇట్లాంటి కామెంట్స్ పెట్టినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపించదు. వాళ్ళు ఇట్లా పెట్టినాక నేను నడిపియాలి అనేది ఇంకా నాకు ధైర్యం ఎక్కువ వస్తుంది. వాళ్ళు పెట్టితే నేను ఇంకా నడిపియాలి, ఏంది ఇట్లా అంటురు, ఇట్లాంటి వాళ్ళని ఇంత చులకన చేశారా అని అనిపించేది. అనిపించి మనకంట ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెడుతురు, వాళ్ళ ముందరనే నువ్వు నడిచి మంచి ఒక పొజిషన్లో ఉండి నిల్చున్న రోజు నిన్నే అంటారా, ఆ రోజు నా బాబు నాన్న అన్నని అంటారని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా పెడతా అన్నట్టు. అట్లా అనొద్దు అన్నని నెక్స్ట్ ఎమ్మడే వీడియో వేసినే ఉంటా షార్ట్. కానీ అమ్మ మీరు చాలా గ్రేట్. నేను ఎంత చెప్పినా మీ గురించి తక్కువనే. సో ఇంతకుముందు మేము ఇంటర్వ్యూ చేస్తుంటే కరెంట్ పోయింది. ఆ కరెంట్ పోయిన దాంట్లో మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో ఏంటంటే అంటే తనకి నా ఫిజియోథెరపీ చేయించేటప్పుడు కానీ తనకి సైక్లింగ్ కానీ అది చేసేటప్పుడు చాలా ఆటంకాలు వచ్చినాయి. అంటే పెద్ద పెద్ద మిషన్సే అమ్మ మీద పడిపోయినాయి అంట, నడుము మీద పడిపోయి తనకి అంటే కొంచెం బోను ఫ్రాక్చర్ అవ్వడం, దాని తర్వాత ఇక్కడ చెవు పైన పడినప్పుడు ముక్కు పైన కొట్టినప్పుడు బ్లడ్ రావడం, ఇదంతా అయిందంట. అంటే ఇవన్నీ విషయాలు నాకు తెలియకపోతుండే. అంటే కరెంట్ పవర్ పోయింది కాబట్టి, ఫుల్ వర్షం పడ్డది ఇంతకుముందు, పవర్ పోయింది కాబట్టి జస్ట్ మాట్లాడుకున్నాం. సో అవన్నీ ఎట్లా భరించినాం మనం? ఏం కాదు, నా కొడుకు కోసం నడవాలి అనేది ఒకటి పెట్టుకున్నా. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా కూడా
మనకంటే ఫిజియోథెరపీ చేపించి నడిపియాలి, ఎందుకంటే డాక్టర్స్ వేరే ఆప్షన్ నాకు లేదని చెప్పిర్రు. ఇది కూడా ఇప్పుడు మమ్మల్ని అనే వాళ్ళకి కూడా తెలియదు, ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా బయటపడుతుంది అంతే. ఇప్పటి వరకు కూడా మేము ఎవరికి చెప్పలే ఆ విషయం, మా ఇద్దరు పిల్లలకి మనకంటకు తప్ప అసలు ఏ ట్రీట్మెంట్ లేదు. ఎక్సర్సైజ్ చేస్తేనే నడుస్తాడు, చేయకపోతే ఇక అంతే సంగతులు. అదే ఇంకా మనం ముద్దులాగుంటే ముద్దులాగానే ఉంటాం. మనం ఏదో ఒకటి సాధించాలంటే ఏదో ఒకటి సాధించగలం. నిజం చెప్పమ్మా, నువ్వు మణికంఠను పట్టుకోవడానికి అంటే ఆయనను ఇంత చేయడానికి ఎన్నిసార్లు కింద పడి ఉంటావు? ఛాన్సార్ల పడ్డా అని ఇంకేమనిపించదు, మర్చిపోతాయి ఎంబడే. మళ్ళీ ఎంబడే మర్చిపోతావు. కానీ నేనేమంటే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, సో అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య కొంచెం హ్యాండ్ కూడా బాగాలేదు, సో నువ్వే మొత్తం చూసుకోవాలి. సో తనకి స్నానం కానీ ఏదైనా కానీ ఇప్పుడు మీరు ఇద్దరు కాబట్టి ఇద్దరు కలిసి ఓకే బాత్రూమ్ ముఖం కడుక్కుంటాడు. ఓకే స్టూల్ తోటి అక్కడ దాకా వెళ్తే నేను బయట కూర్చోబెడతా, బ్రష్ ఇస్తే ముఖం కడుక్కుంటాడు, టీ తాపుతాం, బాత్రూమ్ పోతాడు, మళ్ళీ స్నానం పోసి లోపలికి వచ్చి బట్టలు వేసి ఆయన అవన్నీ చేస్తాడు. కానీ ఎక్సర్సైజ్ చేపించేటప్పుడు పట్టుకోగలుగుతాడు, కానీ కొన్నిటికి చెయ్యి సపోర్ట్ చేయదు, అట్లా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను నడిపించుకోగలుగుతా ఇట్లా ఉండి, ఆయనకి రాదు అట్లా. ఎక్కువ ఫిజియోథెరపీ దగ్గర ఆమె ఉన్నది కాబట్టి ఆమెకు సపోర్టింగ్ అనేది ఆమె ఎక్కువ. అదే ఇప్పుడు మీరే మొత్తం చూసుకుంటున్నారు కాబట్టి మీరు కింద పడితే మీకు ఏమన్నా అయితే ఇప్పుడు ఫ్యామిలీని మొత్తం చూసుకోవాల్సింది మీరే. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, తనని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఆయనను ఎంత మంచిగా కోలుకునేలా చేస్తే రేపు పొద్దున మిమ్మల్ని ఆయన అట్లా చూసుకుంటాడు. సో అంటే జస్ట్ ఇట్లా ఉన్నంత మాత్రాన ఏం చేయలేరు అనేది ఏం లేదు, చెయ్యగలరు, వాళ్ళు సాధించగలరు. వాళ్ళు ఒక్క గవర్నమెంట్ జాబ్, ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఒక కలెక్టర్ జాబ్ కొడితే ఒక రేంజ్ అది. సో తను కొట్టగలడు కూడా, ఎందుకంటే జస్ట్ మొద్దులాగానే ఉండకుండా 9th టేబుల్ చెప్పడం ఇవన్నీ చెప్పిండంటే చాలా గ్రేట్. సో ఏదో ఒకటి సాధిస్తాడు కాబట్టి మీరు ఆయనను అంటే జస్ట్ లైట్ గా వదిలేయకుండా ఆయన ఏం చేయాలనుకుంటే అది చేపిస్తా ఉన్నారు. మీరు కూడా గట్టిగా తినండి, మీరు స్లోగా మాట్లాడుతురు. సో మీ హెల్త్ ఎట్లుంటుందో తెలియదు, కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా? ఈ మధ్యలో చెయ్యి పని చేయలే బాగా, ఎడమ చెయ్యి పని చేయక బ్యాక్ బోన్ బాగా నొప్పులేసి ఇదంతా గుంజి ఏం పని మాట కూడా రాలే. ఒక రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళిండు, ఇంజెక్షన్స్ వాడుతున్నాం, ఇక 3వ డోస్ అయితే అయిపోతుంది, కొంచెం పర్వాలేదు. కానీ అట్లా అని నేనేం ఊరుకోను, పోయి వచ్చిన అంటే ఒక అర్ధగంట పండుకున్నా అంటే మళ్ళీ నా ఎక్సర్సైజ్ నాది, నా పని నాది, నాకు పిల్లలు హెల్ప్ చేస్తారు, మళ్ళీ నా డ్యూటీ నేనే ఎక్కుతా. మళ్ళీ నొప్పి అన్నా అనుకో, అమ్మ నొప్పి అన్నావుగా ఇంకేం వద్దులే అని కూర్చుంటాడు మనకంట. అట్లా చెప్పాను. తనే ఎప్పుడైనా అమ్మ ఈ రోజు ఇది చేద్దామని అంటాడా? అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు. పోయిన ఇయర్ అనుకుంటే ఇప్పుడు అడుగుతున్నాడు, అమ్మ చేపియాలి, నేను ఎక్కుతానని ఫిట్నెస్ బెంచ్ ఎక్కుతున్నాడు, సైకిల్ తొక్కుతాడు, ఇంకా వేరే చిన్నవి అవన్నీ అక్కడ పెడతా కదా, వచ్చి పీటతో వచ్చి తీసుకుంటున్నాడు. డోర్ తీయడం కూడా నేర్పించా, ఎందుకంటే నాకు బీపీ డౌన్ అప్పుడప్పుడు కింద పడతా, పిల్లలు ఉంటారు ఉండరని వాళ్ళ డాడీ వస్తే డోర్ తీయడం కూడా నేర్పించా, తీస్తాడు, వేయడం తీస్తాడు. ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నేను గోల్డ్ వర్క్ చేస్తాను. సో నెల సంపాదన ఎంత ఉంటుంది? సంపాదన అంటే ఫీజు వర్క్ లేక మేము చేసుకుంటాం. ఓకే, ఇక మనం ఒక రోజు పని ఉంటే ఒక రోజు ఉండదు అన్నట్టు. ఓకే, నెలకైతే ఒక 20,000 వస్తాయి సంపాదించుకుంటాం. ఓకే, టాబ్లెట్లకి ఎన్ని అవుతాయి మణికంఠకి? మణికంఠకు టాబ్లెట్లు అంటే 3,000 దాకా అవుతాయి నెలకి. 15 రోజులకి. 15 రోజులకి? ఓకే, నెలకు 6,000. ఈయన టాబ్లెట్లకు డైపర్లకు అట్లా అవుతుంటాయి. పెద్ద పాపకి మళ్ళీ పాప కూడా ఆమె కూడా బాగుండదు కాబట్టి ఆమెకు ఎక్కువ అయిపోతాయి పైసలు. ఆమెది సేమ్ ప్రాబ్లం, కానీ ఆమె నడుస్తుంది, ఈమె నడవడు, అంతే. సేమ్ ప్రాబ్లం ఇద్దరికి సేమ్ ప్రాబ్లం. కాదు 20,000 సరిపోతాయా మరి? డబ్బులు సరిపోతాయా అని అంటే ఇక మనం బయట ఏం పోయేది ఉండదు, కట్టేది ఇట్లా ఏమి ఉండవు. ఓన్లీ ఇల్లు ఇదివరకు అంటే సొంత ఇల్లు ఉంటే ఆగిపోయినాం. ఇప్పుడు ఆ ఇల్లు కొట్టు ఒక దగ్గర ఉంటే ఏంటి అంటే మనకు కొంచెం సేవ్ అవుతుంది, పింఛను బాబుకు నాకు వస్తుంది, అంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ
పోతాం. కొంచెం సీజన్లో ఉన్నప్పుడు కొంచెం ఇంకా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా అన్ సీజన్లో ఉన్నప్పుడు సీజన్ ఆషాఢ మాసం ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి యావరేజ్గా ఒక లెవెల్గా అంత అమౌంట్ అన్ వస్తుంది. సీజన్ ఉన్నప్పుడు మా సేట్ గారి దగ్గరే చేసేది, ఒక్క దగ్గరే చేస్తుండే అప్పటి నుంచి కూడా. మా పెళ్ళైన దగ్గర నుంచి ఏమైనా కావాలా రమేష్ హాస్పిటల్కి వెళ్తావు టాబ్లెట్లు కావాలా అని మా సేట్ గారు అడిగితే మళ్ళీ అవి ఇచ్చి మళ్ళీ పనిలో చూసుకుంటాడు ఆ డబ్బులు. అయితే హెల్ప్ చేస్తాడు ఆయన. సరే మా సేట్ గారు చేస్తారు. కరోనాలో కూడా అసలు లేకుండా అంటే నా కడుపు నొప్పి వచ్చింది అప్పుడు రేషన్ బియ్యం తిన్నామా, కడుపుల నొప్పి లేచింది నాకు ఆ రోజు. అసలు మా పరిస్థితి ఆ రోజు కడుపుల నొప్పి లేచి మంచం మొత్తం ఆగమామే. పిల్లగాడు అమ్మ ఎట్లా అన్నాడు. ఆ రోజు అంతకు ముందు రోజు మేము ఆలోచించుకున్నాం, మరి ఇట్లా డబ్బులు అయిపోయినాయి, మెడిసిన్కి లేవు, మళ్ళీ ఆమె కొంట్లో బాగుండట్లేదు అమ్మాయికి ఎట్లా అన్నానంటే తెల్లారెమ్మడే సేట్ గారు ఫోన్ చేసి రమేష్ డబ్బులు ఉన్నాయా, ఎంత కావాలి, 20 కొట్టనా 15 కొట్టనా అని అన్నాడు. పని ఉంటుందో లేదో రాధిక మరి సేట్ ఇట్లా కొట్టమంటుండు, 15 అడుగుదామా 20 అడుగుదామా అన్నాడు. ఏం కాదులే 15 అడుగు అన్నా. ఇక తీసుకున్నాడు. అప్పటికి జర కొంచెం సర్దుబాటు చేసుకున్నాం. సేట్ గారికి అయితే నా అందరి ముందు చెప్తున్నా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు సేట్ గారు ఇవ్వడం వల్లనే మళ్ళీ నెక్స్ట్ ఎవరు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. అడగకుండానే సేట్ గారు ఫోన్ చేసి మాకు డబ్బులు ఇచ్చిండు. అది మాకు తెలుసు, సార్కు తెలుసు, సేటుకు తెలుసు, అంతే. సో ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు చెప్పాలి కూడా మీరు అట్లాంటి వాళ్ళ పేర్లు చెప్పాలి, ఎందుకంటే హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మనం కానీ చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా నేను రోజు అనుకుంటా ఆ రోజు అట్లా హెల్ప్ చేసిన అది మరి అప్పుడు ఆ సేట్ గారు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏమవును అంటే అంత పరిస్థితి ఉండే అప్పుడు నాకు హెల్త్ బాగాలేక. అయితే మీరు నాకు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు. నేను క్వశ్చన్స్ అడుగుతా, వాటికి మీరు నిజంగా సమాధానం చెప్పండి, ఓకేనా? మీరు ఎంతమంది ఫ్యామిలీ అన్నప్పుడు 5 మంది అన్నారు. 2 పిల్లలు, 1 కొడుకు, మీరిద్దరు. మీ మామగారి సైడ్ కానీ మీ అమ్మగారి సైడ్ కానీ ఎవ్వరు లేరా మీకు? అమ్మ తరపున ఉన్నారు. అమ్మ, నాన్న, తమ్ముడు, 2 అక్కలు ఉన్నారు. చూస్తారా మిమ్మల్ని? పెద్దక్క కొంచెం చూస్తుంది, హాస్పిటల్కి వెళ్తే ఇట్లా చూసుకుంటుంది, మాట్లాడడం, అక్క పిల్లలు హెల్ప్ చేయడం. అంటే యూట్యూబ్ పెట్టాక, యూట్యూబ్ ముందు నేను ఫ్యామిలీని అయితే తీసుకురావట్లేను. యూట్యూబ్ పెట్టాక ఇది తెలియకపోతుండే మాకు, ఎట్లా వీడియో పెట్టాలి ఏందనేది. అయితే ఇట్లా పెట్టాలి మనకంటది, ఇట్లా చేయి మనకంట, నువ్వు ఇంకా మంచిగా చేయట్లేవు, ఇంకా మంచిగా చేయాలని ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు. అక్క వాళ్ళ పెద్దల్లుడు అదే చిన్నల్లుడు యూట్యూబ్ అది వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మానిటైజేషన్ చేపియడం అట్లా కొంచెం చేపించిండు. తర్వాత వాళ్ళు నేను ఫోన్ చేస్తుంటే డ్యూటీలో ఉంటే ఇక హేమవదిన వాళ్ళని అడిగి చేస్తారు అట్లా. అంతేగాని డబ్బుల పరంగా అయితే సేట్ గారు ఒకటి ఎటు అత్తగారింటి నుంచి కానీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కానీ 3 డెలివరీలు అన్నీ సారే. ఫస్ట్ వీడు పుట్టిన దగ్గర నుంచి చేసిన కష్టం మొత్తం మనకంటకే, ఎవరు పెట్టింది రూపాయి లేదు ఇప్పటి వరకు మాకు. మొత్తం మేమే. ఇక ఏం వస్తారు కానీ ఎమ్మడి వెళ్ళిపోతారు వాళ్ళు, రారు. నాయనమ్మ తాతయ్య ఉన్నప్పుడు బాగా చూసుకునే వాళ్ళు. తాతయ్య లేడు, చనిపోయిండు. ఇప్పుడు ఎవరు? ఎంతమంది బ్రదర్స్? తమ్ముడు ఒకడు. ఏం చేస్తుండే ఇప్పుడు? బీటెక్ చేస్తుండు. అంటే చిన్న ఆయనే మాట్లాడతాడు మీతో? వస్తాడా ఇక్కడికి మనకంట? వాడు అవుపడ్డప్పుడు మాట్లాడతాడు అంతే. మాట్లాడతాడా నీతో? మాట్లాడతాడా? ఏం పేరు మీ మామయ్య పేరు? ఉపేందర్ సాయా? ఉపేందర్ చారా. ఓకే, మాట్లాడతాడా? ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? దినేష్, మహేష్. ఇంకెవరు లేరా? ఎవరు లేరా? ఓకే. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడం కానీ అట్లా ఎవరైనా హెల్ప్ చేస్తారా?
అట్లా అలాంటిది సరే అడగలేదు ఇప్పటి వరకు అంటే మణికంఠని చూసి కానీ అంటే మీకు మిమ్మల్ని చూసి కానీ ఎవరైనా హెల్ప్ చేయడం కానీ మణికంఠకి ఏమైనా ఇప్పించడం కానీ ఈయన అంటారు నువ్వు పొద్దున్న అనక చేస్తున్నావు కదా నీకేం తక్కువైంది అని అంటారు. కానీ అది అనేది ఆయనకే తెలుసు. ఆయన ఎంత స్ట్రెస్ అనుభవిస్తారు. మొన్న జ్వరం వచ్చింది, కాళ్ళు చెయ్యి గుంజిన అన్న కూడా. కానీ పని చేస్తేనే మళ్ళీ రేపు కిరాయిలు కట్టాలి, మణికంఠకు మెడిసిన్ కావాలి, హాస్పిటల్ పోదాం అనుకుంటున్నాం కదా, అది కానీ పోయింది హాస్పిటల్ అది పని చేస్తానికి. ఇక పోకపోతే ఎట్లా మళ్ళీ పిల్లల్ని చదివించుకునే పని ఆయా హాస్పిటల్. కాదు ఎవరన్నా హెల్ప్ చేసిరా మణికంఠకు అంటే ఎక్విప్మెంట్స్ గాని ఏమన్నా ఇప్పియడం? డాక్టర్ మేడం గారు మొన్న మా యూట్యూబ్ ఛానల్ చూసి మాకు వీల్ చైర్ బ్యాటరీ చైర్ ఇప్పిస్తున్నారు. స్కూటీ లాగా వాడుకోవచ్చు, బ్యాటరీ చైర్ వాడుకోవచ్చు. ఓకే డాక్టర్ మేడం గారు 50 కిలోమీటర్ల వరకు తిరగడానికి అవకాశం ఉంటుంది. ఆ మేడమే ఫస్ట్ ముందుకు వచ్చింది. సో ఆ మేడం ఇప్పిస్తుంది. మళ్ళీ హెచ్ఎం మేడమా సంథింగ్ మీరు ఒక వీడియో హెచ్ఎం టీచర్ గారు నడిచే స్టిక్స్ ఇచ్చింది. ఓకే వేరే మేడం లావణ్య మేడం అని ఆమె నడుం బెల్ట్ పంపించింది. కానీ నేను అందరి ముందు చెప్పుకుంటున్నా, డాక్టర్ మేడానికి అయితే తాతయ్య నాయనమ్మ నన్ను అర్థం చేసుకున్నాక, మా సార్ అర్థం చేసుకున్నాక, నా వీడియో చూసి ఈమెలో ఎంత బాధ ఉంది ఏందనేది అర్థం చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీకు. ఎందుకంటే కన్నబిడ్డలాగా చూసుకున్నారు. అట్లా మా సార్ కష్టం నా కష్టం గమనించింది కాబట్టి పంపించింది. అందరి ముందు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ చెప్పు మేడానికి. ఇప్పటికి కూడా మనోళ్ళు మనకే ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడారు కదా. మేడం గారు అయితే అంత బిజీగా ఉన్న గైనకాలజిస్ట్ మేడం గారు, బిజీ అసలు బిజీ టైం ఉండదు మేడానికి. అయినా కూడా 7కి చేస్తుంది, హాఫ్ అన్ అవర్ మణికంఠ గురించి మా గురించి హెల్త్ గురించి మాట్లాడుతుంది. మంచిగా అనిపిస్తుంది. నేను ఇదంతా మర్చిపోతా. యూట్యూబ్ ఛానల్ డబ్బుల కోసమే అని అనుకుంటున్నారు, కానీ డబ్బుల కోసం కాదు. ఎందుకంటే నేను ఇలాంటి పిల్లల్ని నేను డబ్బులు ఇచ్చే స్తోమత నాకు లేదు కాబట్టి నాకు వచ్చేదే నేను చూపిస్తా. 4 పిల్లగాళ్ళు మంచిగా అయితే చాలు నాకు అని అనుకునే పెట్టినా, అదే రన్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడన్నా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలనిపిస్తుందా? వాళ్ళు రారు కాబట్టి మాట్లాడాలనిపించదు. ఎందుకు రారు వాళ్ళు? ఏమో మరి వాళ్ళు రాకుండా మీరు వెళ్ళొచ్చు కదా. వెళ్ళినా వెళ్తా, ఎంతసేపటికి నేను వెళ్ళాలి, నేను మాట్లాడాలి, కానీ వాళ్ళు రారు, వాళ్ళు మాట్లాడరు. ఎంతసేపటికి నేను ఫోన్ చేయాలి. ఉన్నప్పుడు ఎత్తుకొని వెళ్ళేది. ఇప్పుడు ఈయన పెద్దగా అయిపోయింది కాబట్టి ఇంట్లో ఉంచి వెళ్ళాలంటే బాత్రూమ్ వచ్చిన ఇప్పుడు వీళ్ళు ఆడపిల్లలు కాబట్టి పట్టడానికి అయినా దేనికైనా మోషన్ వచ్చినా మోయలేరు వీళ్ళు. అప్పుడంటే ఇంకా ఇప్పుడు పోవడం తక్కువ అయిపోయింది అన్నట్టు. అప్పుడంటే పోయినాం, ఇట్లా మోషన్ పోయినా అందరి ముందైనా కడుక్కున్నాం చేసినాం. కానీ ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ ముందర వీడు పోట్లేడు. ఫస్ట్ అన్నం తినడం బంద్ చేస్తుండు, మోషన్ ఆపుకుంటుండు. అట్లా ప్రమాదం. ఇప్పుడు మా సార్ ఎటన్నా పోతే అన్నం తినడం బంద్ చేస్తాడు ఆ రోజు. అట్లా పోట్లేము. ఇక నా హెల్త్ నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకంటే చూసిండు కదా నాకు బాగలేంది, ఇక తినడు. అట్లా అని ఇక అన్నీ మేము బంద్ చేసుకున్నాము. కొన్ని మెయిన్ వాటికి పోతాము ఇక. కానీ ఏమనుకున్నారో ఇక ఎవరు అంత ఉండరు. ఇక నేను కూడా వదిలిపెట్టేసి, నాకు కూడా ఇంట్లో పని మనకంటే ఎక్సర్సైజు యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఇక సరిపోతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ బంధువులు ఎవరంటే ఎవరి పేర్లు చెప్తారు? మా బంధువులు అంటే డాక్టర్ మేడం గారు, హేమలత వదిన, ఇంకా వేరే సిస్టర్స్ అగ్రికల్చర్ హేమలత వదిన. యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నాకు 1 lakh అయ్యాక 1,20,000 ఉన్నారు. అప్పుడే మణికంఠను చూడడానికి వచ్చింది. అమ్మయ్య ఇన్ని రోజులు మణికంఠ అన్నాడు. అమ్మ నన్ను ఎవరు గుర్తించట్లేరమ్మా, నన్ను ఇంకా గుర్తించరా, నేను ఎందుకమ్మా అది ఇదని అనేది. ఇక ఏమొదిన వచ్చిన కాంచి నన్ను కూడా గుర్తిస్తురు, నేను కూడా మంచిగా అవుతా అది ఇదని మంచిగా పెట్టుకున్నా అన్నట్టు. ఏమొదిన ఇప్పుడు మీరు ఇంకా వేరే సిస్టర్స్ ఉన్నారు. ఎంబీ బ్లాగ్స్ అని చెల్లి చేస్తుంది, ఎస్వి క్రియేషన్స్ ఆ చెల్లి చేస్తుంది. మణికంఠ కోసమే ఆమె ఫస్ట్ వీడియో కానించి కామెంట్ పెడుతుంది.
సారిక రేవంత్ వాళ్ళ బాబు ఇట్లా ఉంటాడు, అక్క ఎట్లా చేయాలి ఏంది అని ఫోన్ చేసి కనుక్కుంటది. అంటే ఇన్స్పిరేషన్ అయ్యిండు వేరే వాళ్ళకి, అయ్యిండు. వాళ్ళు కాల్ చేస్తారు అంటే వాళ్ళు మణికంఠ లాగా ఇంకా వాళ్ళ పిల్లలు కూడా అవ్వాలని అనుకుంటున్నారు. ఆ బాబు కూడా మంచిగా మేము మాట్లాడగానే చెయ్యి ఇట్లా ఇట్లా అంటాడు, నవ్వుతుంటాడు మంచిగా. సో ఇంకోటి ఏంటంటే ఇది నేను అడగొద్దు కానీ అడుగుతున్నా, చెప్పండి. అంటే చాలా మంది ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధువులు ఎవరన్నా ఉన్నప్పుడు సో ఇట్లాంటి పిల్లలు ఉన్నప్పుడు ఎందుకులే వదిలేయి, అవసరమా మనకు, అంటే పెద్దగా అవుతుంటే మనం చూడలేము అది ఇది అని చెప్పేసి అంటారు. సో అట్లా ఎవరన్నా మీతో అన్నారా? లేదు అనలేదు. ఓకే, అందరికి ప్రేమనే. మళ్ళీ మనకంటే అంటే ఇటు అటు అంత ప్రేమనే, కానీ అవపడ్డప్పుడే ప్రేమ, మామూలుగా ఉండదు. ఎవరు అనలే, బయటి వాళ్ళే అన్నారు, ఎందుకు ఈయనకు చేయడం, ఎన్ని రోజులు ఉన్నా ఈయన బాగుపడతాడా, వద్దు అని అన్నారు. అటువంటి వాళ్ళకి తన్నినట్టుగా చేయాలనేదే ఇప్పుడు ఇంత దానికో వస్తాడని కూడా ఎవరు అనుకోకుంటుండొచ్చు. మీ ఓడు 4 గోడల మధ్యలో ఉంటాడు కదా, ఏముంది ఆయన తీసుకోబోను అని అన్నోళ్ళు ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయినవేంద్రా మనకంట అడుగుతున్నారు. ఈ నేను అనుకున్నది రూపాయలో పావులంత అయితే వాడిది నెరవేర్చిన, ఇంకా 30 వంతు ఉంది అనుకున్నాడు. వీడు అందరి చూసి అనుకున్నాడు టీవీలో, అమ్మ మనం ఆ ప్రోగ్రామ్కు పోలేసామా, అసలు పోతామా, మనం ఎంత చిన్నోళ్ళం కదా అని అనేటోళ్ళు. లేదు, ఇప్పుడు మీరు వచ్చిరుగా మా మీద మనకంటే అంటే ఇష్టం ఉండి మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉండాలి అని కోరుకుంటున్నాం. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ హెల్ప్ చేయాలని, ఎందుకంటే మీకు జాలి ప్రేమ అంటే మా గురించి లోతుగా ఆలోచించారు కాబట్టి మీరు వచ్చిరు. మీలాగా అందరూ కూడా ఆలోచించాలనేదే నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తారు. పక్క మన వీడియో చూసినాక చాలా మంది రావాలని నేను కూడా కోరుకుంటున్నా. సో ఏంది సెలబ్రిటీ అయిపోయినా మణికంఠ మొత్తానికి? ఓకే, ఇంకోళ్ళకి ఇన్స్పిరేషన్ గా అయిపోయినా. చాలా మంది కామెంట్ లో పెడుతున్నారు, అసలు మీ మణికంఠని చూసి నేను చెయ్యాలనే యూట్యూబ్ ఛానల్ కూడా చాలా మంది స్టార్ట్ చేశారట. మీ ఛానల్ చూసి నేను పెట్టాను అక్క, నేను చేసుకుంటున్నాను, అంత ఓపిక ఏ నుంచి వస్తుంది అని అంటారు. అయితే నువ్వు డైలాగులు కూడా చేస్తున్నావు, యాక్టింగ్ కూడా చేస్తున్నావు కదా కదా సో పాట పాడతావా? ఒకటి ఏదైనా పాట పాడు, అమ్మ గురించి ఒక పాట పాడు, అమ్మకి డెడికేట్ చేయి ఒక పాట. పాడు. అమ్మ అమ్మ నీ పశువన్నమ్మ నువ్వే లెక్క అమ్మ అంతే, వసి వాడానమ్మ మాదేకుండా సూపర్. అసలు సినిమా చూసినావు నువ్వు? అది ఏ సినిమా అది? ఓకే, మంచి పాట డెడికేట్ చేసింది, అంటే పాడటానికి రాకుండా ట్రై చేసింది. సో అదేదో కన్వే చేద్దామని చెప్పి. ఏదైనా డైలాగ్ వచ్చా? డైలాగ్ కొట్టు ఏదన్నా. ఆ రాముని సంపాదన సముద్రం పెడతాడు. ఓకే, ఈ రాముని సంపాదన సముద్రం దయ్యం ఉందా? ఎన్టీఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ ఫ్యానా? అదే కొట్టిండు కదా రావణాసురనా? సో చూసినావా సినిమా? ఓకే, ఎన్టీఆర్ అంటే ఇష్టమా? ఎందుకు ఎన్టీఆర్ గారు అంటే ఎందుకు ఇష్టం? ఆయన సినిమాలు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటాయన్న. నాన్నకు ప్రేమ కాదు, ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ తాత చేస్తా అని ఏదో షాల్ వేసి, అవునా? సో అంటే నీకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమా? సో జూనియర్ ఎన్టీఆర్ ఒక 5 సినిమాల పేర్లు చెప్పు. జైలవకుశ, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, ఏముడుకు మొగలు. ఓకే, ఇంకా స్టూడెంట్ నెంబర్ 1, ఇంకొకటి రభసన. అది చెప్పొచ్చు కదా, తొడగొడుతున్నా నేనున్నానే నాయన మన వెళ్తాడు కదా. తెలుసా ఆది సినిమా చూసినావా? చూసినావా? సో నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టమా? చెల్లి ఇష్టమా పెద్ద చెల్లి ఇష్టమా? ఇద్దరు చెల్లెలు 2 కళ్ళు అంటాడు. పెద్ద చెల్లెదా? ఇద్దరు చెల్లెళ్ళు 2 కళ్ళు అంటాడు. అవునా? సో ఇంట్లో వీళ్ళు మంచిగా ఆడుకుంటారా?
చిన్నప్పటి నుంచి అయినా వాళ్ళకి క్యారము అవన్నీ ఇంట్లోనే కొనుక్కొస్తాడు. ఇంట్లో ఆడుకోవడమే, బయటికి వెళ్ళేది ఏముండ. వాడితోని ఆడిపియడం చేపియడం వల్లనే బ్రెయిన్ కొంచెం షార్ప్ అయింది. ఓకే. సో ఇంకా మణికంఠకు ఆడుకోవడానికి కానీ సంథింగ్ ఈ ప్రాక్టీస్ కానీ ఫిజియోథెరపీకి కానీ ఏమైనా ఎక్విప్మెంట్స్ అవి ఏమైనా అవసరమా? ఉన్నాయి. బటర్ఫ్లై ఇట్లా హ్యాండ్స్ షోల్డర్ది మిషన్ ఉంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతాడు. అది కొనడానికి మాకు లేదు అని ఆగిన. మా మిషన్ కూడా వేరే తీసుకున్నాము. సైక్లింగ్ కూడా అప్పుడు కొన్ని ఈయన పెన్షన్ డబ్బులు పెట్టి తీసుకున్నాము. ఎందుకంటే వీడికే యూజ్ అవుతుంది కదా అని. ఇప్పుడు వేరే బ్యాటరీ స్కూటీ మేడం ఇప్పిస్తున్నారు. అది వచ్చాక కూడా నేను వీడియో పెడతాను. ఓకే. సో అంటే మా సైడ్ నుంచి నేను మన సపోర్ట్ కావాలంటే నేను చేస్తా. అట్లాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ వీడియో పైన కానీ పెడదాం అనుకుంటున్నాను. అంటే మీకు ఏదో రూపంగా మీకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేస్తారు. అంటే ఎవరన్నా అంటే వాళ్ళకు కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు, చేయలేకపోతారు. సో అట్లాంటప్పుడు జస్ట్ అకౌంట్లో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సో అకౌంట్లో కానీ వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. 10 రూపీస్ వేసినా కానీ ఒక 10 మంది వేస్తే సో మీకు దేనికి ఒక దానికి కొంచెం హెల్ప్ అవుతుంది. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే నేను మీ పెడతా, మీకు ఓకే కదా? ఓకే. అంటే జనాలే మనకు సపోర్ట్ ఇస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టు నేను చెప్తున్నా. మా సైడ్ నుంచి ఏదైనా ఒక సపోర్ట్ ఉంటుంది. నేను ఇంకా ఎవరితోటన్నా సపోర్ట్ చేపిస్తా. ఇంకా మీకు అంటే మణికంఠ ఇంకా మంచిగా అయ్యేలా ఇంకా నేను చేస్తా. సో అట్లాగా మన జనాలను కూడా నేను అడుగుతా, పబ్లిక్ని, వ్యూవర్స్ని. సో మీరు కూడా ఎవరన్నా మణికంఠకి అంటే మణికంఠ టాలెంట్ మీరు చూసారు, ఇంతగానో మాట్లాడుతుండు. అంటే చిన్నప్పటి నుంచి అంచెలంచెలుగా వాళ్ళ అమ్మ ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వచ్చింది. అంటే నడవలేని రాని ఆయనకి నడిపించింది, రాయడానికి రాసేలా చేతులను చేపించింది. మాటలు కూడా చక్కగా మాట్లాడలే అంట. అంటే తను మాట్లాడుతుంటే పదాలు పలకడానికి రాకపోతుండే. అట్లాంటిది ఇప్పుడు మణికంఠ అన్నీ మాట్లాడుతుంది కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతాడు పక్క మణికంఠ. సో ఇట్లాంటి వాళ్ళకు మనం ఎంకరేజ్ చేస్తే హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అంటే మనం అందరికీ ఏదో ఒకటి చేయాలి అనుకుంటాం కానీ చేయలేకపోతాం. అట్లాంటి జస్ట్ ఇట్లాంటి పర్సన్స్కి మనం జస్ట్ మనకు తోచినంత ఒక 10 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల, మీ ఇష్టం ఎంత, 1 రూపాయి అయినా పర్లేదు, వెయ్యాలనుకుంటే వాళ్ళ అకౌంట్లో మీరు వేస్తే వాళ్ళకి ఏదో చిన్నగా హెల్ప్ చేసినట్టు అవుతారు. సో మీరు హెల్ప్ చేయాలంటే మా డిస్క్రిప్షన్లో మా అకౌంట్ డీటెయిల్స్, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నంబర్స్ పెడతాం. సో హెల్ప్ చేయండి. సో ఫైనల్గా మీరు వ్యూవర్స్కి లేకుండా మీ మణికంఠ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటారు? డబ్బుల కోసం అని అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు అయితే వీడు పుట్టిన కాడి నుంచి అయితే ఎవరికి చేయి చాపలేదు. వాళ్ళ డాడీ కష్టపడుతూనే పెడుతున్నాడు. కాకపోతే ఇంకా ఎన్ని రోజులు వీడి లైఫ్ వీడికి అనేది ఒక దారి చూపించాలనేది, ఇట్లాంటి పిల్లలు ముందుకు నడవాలనేది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అట్లా కూడా వీడియోస్ కూడా నేను వేరే ఏం పెట్టట్టే. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మనకంటే ఎక్సర్సైజే రావాలని. ఇదైతే వేరే అనుకోకండి, శివ సార్ గారు అన్నారని. ఎందుకంటే నేను మణికంఠ లైఫ్ కోసమే ఇప్పుడు మిషన్ కొనాలంటే మాకు అవసరం ఉన్నాయి, అవి కొనే స్తోమత మాకు లేదు. నేను ఇప్పుడు డాక్టర్ మేడం గారు ఇప్పించేది 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా తీసుకోవాలి అని. కాకపోతే మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరికి ముందు రాలేదు. ఆ మేడాన్ని కూడా మేము అడగలేదు. ఆ మేడమే మా వీడియోస్ చూసి వీళ్ళకి అవసరం ఉంటుంది అని ఆ మేడం గారు హెల్ప్ చేశారు. మీరు ఎవరికైనా తోచింది ఉంటే మణికంఠ ఫిజియోథెరపీ మిషన్స్ ఇప్పియండి, నేను హ్యాపీగా తీసుకుంటా, మంచిగా చేపిస్తా, నడిపిస్తా. ఓకే. సో పక్కా ఎవరన్నా చెయ్యాలనుకుంటే ఇది ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. అంటే వాళ్ళు చెప్పుకుంటారు కూడా, అంటే వెళ్ళకాలం మీ పేరును గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. జస్ట్ మణికంఠకి హెల్ప్ చేస్తే అదొక పుణ్యం కూడా వస్తుంది. అదొక్క హెల్ప్ చేయండి. నా సైడ్ నుంచి కూడా ఇదొక చిన్న విన్నపం. సో పక్క మీరు హెల్ప్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీ ఛానల్ది ఎవరో డమ్మీ ఛానల్ పెట్టిరంట. ఎవరు అసలు మీ అఫీషియల్ ఛానల్ ఏంది? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి మీకు? నేను మీ మణికంఠ ఛానల్ ఉంది. ఓకే. అయితే అతను నేను మీ మణికంఠ ఛానల్ అని పెట్టిండు. కందుకూరి రమేష్ Gmail 0 పెట్టిండు. అందులో 6 వీడియోస్ మనీయే తీసుకున్నాడు, అన్ని $1 million వడ్డీ తీసుకున్నాడు. ముగ్గురే సబ్స్క్రైబర్లు.
వీడియోస్ వ్యూస్ కొంచెం పోయినాయి. అంటే మీకు మెసేజ్ కూడా వస్తుంది, అంటే మీది ఎవరైనా వాడుకుంటే వస్తుంది కాపీరైట్, అంటే అది వ్యూస్ పైన కొద్దీ యూట్యూబ్ నుంచే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, అంటే మీరు వేరే వాళ్ళ వీడియోస్ మీరు యూజ్ చేస్తున్నారు కాపీరైట్ వేస్తాడు అనమాట. యూట్యూబ్ నుంచే డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, వాళ్ళు వాడుకున్నా ఏముండదు. ఒకవేళ వాళ్ళు వాడినా అవి వ్యూస్ పైన అందులో నుంచి 50% మనీ మీకే వస్తుంది. సో ఒకవేళ మీరు అది అవసరం లేదు వేరే డమ్మి ఛానల్ అంటే మీరు రిపోర్ట్లు కొట్టియొచ్చు. మీ దాంట్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి జస్ట్ మీరు ఒక పోస్ట్ పెడితే రిపోర్ట్లు కొట్టేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. సో సెలబ్రిటీ అయిపోయినావు, మాకు టైం ఇచ్చినావు. మణికంఠ ఫుడ్ విషయం కూడా అడుగుతున్నారు, అది నేను మీ రాధికా రమేష్ వ్లాగ్స్ అని ఛానల్ ఉంది, అందులో చేస్తా. ఎందుకంటే మణికంఠకి ఏం పెడుతున్నావు అక్క, అంత బలంగా ఉంటాడు అని అడుగుతున్నారు. ఇందులో పెడితే డిస్టర్బెన్స్ అవుతుంది, ఫిజియోథెరపీ చూసుకునే వాళ్ళు ఫ్రీగా చూసుకోలేవరని ఛానల్లో పెట్టాను నేను మీ రాధికా రమేష్ వ్లాగ్స్ లో. ఓకే, అంటే మణికంఠకు పెడుతున్న ఫుడ్ గురించి అడుగుతారు కదా వాళ్ళు, మీరు తినండి ఫస్ట్ ఫుడ్, ఓకేనా? ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చాలా వీక్ గా ఉన్నారు, అంటే నెమ్మదిగా మాట్లాడుతున్నారు. సో మీరు బలంగా ఉంటేనే మణికంఠ ఇంకా బలంగా ఉంటాడు. సో మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మంచిగా చూసుకో మణికంఠను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు మణికంఠను గుర్తించి ఇంటర్వ్యూ చేసినందుకు మొట్టమొదటిగా మీరే గుర్తించింది మణికంఠని, మీకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. లేదు మీరు చెప్పుకోవడంలో అది అస్సలు మీరు చెప్పొద్దు కూడా, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఇట్లాంటి పిల్లల్ని పుట్టంగానే అవసరం లేదు అని చెప్పేసి చెత్త కుప్పలలో పడేయడం ఇవన్నీ చాలా చూస్తున్నాం. అట్లాంటిది 19 సంవత్సరాలుగా ఒక బిడ్డను మీరు కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఇప్పటి వరకు తీసుకొని వచ్చారు. నేను మిడిల్లో మాట్లాడుతుంటే సో మణికంఠని అడుగుతుంది, మణికంఠ మూత్రం పూసినావా, డైపర్ ఏమైనా చేంజ్ చేయాలని. సో ఇప్పటికీ మీరు ఇంతగానం చేస్తారు అంటే అది దాన్ని నేను అసలు చెప్పలేను. అంటే అమ్మ ప్రేమ అంటే ఇదే, అమ్మ అంటే ఒక దేవత అంటారు. సో ఆ దేవత మా ముందే కనిపిస్తుంది. సో నేను చేసిన దాంట్లో అసలు చాలా చిన్నది నేను చేసిన, అది బాధ్యత అంతే, ఇంకా బాధ్యత కాదు, కానీ మీరు దేవత అమ్మ, నేను నిజం చెప్తున్నా. సో ఇట్లాంటి అమ్మలు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నా. కాకపోతే నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా ఇంటర్వ్యూలో, ఏంటిదంటే ఇట్లాంటి వాళ్ళని మాత్రం తప్పకుండా చూడండి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఛానల్స్ పెట్టారు, లైక్ కొడితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల, కామెంట్ పెట్టడం వల్ల వాళ్ళకు హ్యాపీనెస్ వస్తుంది, ఇంకా చేయాలనే అవగాహన వస్తుంది. అట్లా ప్లీజ్ అండి, నాలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉండాలి, ఎంతోమంది కెమెరా ముందుకు ఏడవలేకోకుండా ఉండాలా. అట్లాంటి వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఇవ్వాలంటే మీరు చేసేది ఏం లేదు, ఒక లైక్ కామెంట్ పెడితే హ్యాపీగా వాళ్ళు చేసుకుంటారు. అమ్మ నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. ఇక మణికంఠలాగా ఉంటారు, బ్రెయిన్ మంచిగా ఉండి కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మణికంఠ కామెంట్స్ చూసే హుషారు ఎక్కువ వస్తుంటుంది అన్నట్టు. అట్లా పెడితే నేనైతే ఒక తల్లిగా అదే కోరుకుంటున్నా, తల్లిదండ్రులుగా మాలాంటి తల్లిదండ్రులను కూడా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కానీ నేను పెట్టింది కూడా అలాంటి మీలాంటి తల్లిదండ్రులు కూడా అందరికి ఉండాలి. సో అంటే మనం కొన్ని వింటున్నాం, చూస్తున్నాం న్యూస్ వల్ల, అంటే ఇట్లా పుట్టంగానే పడేయడం. సో ఏం చెప్పలేము వాళ్ళ గురించి, మనం మాట్లాడినా మనం చీప్ అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మణికంఠ మంచిగా చూసుకోండి. మణికంఠని మాత్రం నేను భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నా మణికంఠ. సో మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టాలి, ఓకేనా? నువ్వు సో నువ్వు మళ్ళీ జాబ్ కొట్టిన తర్వాత నీ దగ్గరకు వస్తా, సరేనా? సో మధ్యలో వస్తా, బట్ నువ్వు జాబ్ కొట్టాలనేది నా ఏం, అంతే, సరేనా? సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.